రైట్ తెలంగాణలో ఉప ఎన్నికలు రాక తప్పదన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మరికొందరు నేతలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగానే సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ అధినేత. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని, వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఇక స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక వస్తుందని, కడియం శ్రీహరి ఓడిపోయి రాజయ్య గెలుస్తారంటూ జోస్యం చెప్పారు. ఇక కేసీఆర్ కామెంట్స్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగలబోతుందని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ రోజు ఆయన్ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో స్టేషన్ గన్పూర్ కు చెందినటువంటి నేతలు కలిశారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య నేతృత్వంలో కొంతమంది నేతలు కలిసి ఆయనతో మాట్లాడారు. ప్రధానంగా ధర్మసాగర్ కు చెందినటువంటి మాజీ జెడ్పీటీతో పాటు మరి కొంతమంది ముఖ్య నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఇక ఈ నెల 15వ తేదీన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన దాదాపుగా 1000 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా రాజయ్య చెప్తున్నారు. ఇక తనను కలిసినటువంటి మాజీ ఎమ్మెల్యేలతో కావచ్చు, నేతలతో కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఆయన జోస్యం చెప్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ ఖచ్చితంగా గెలవడం ఖాయం. స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరికి ప్రజలే అక్కడ ఓటర్లు ఖచ్చితంగా ఆయనకు ఈసారి గుణపాఠం చెప్తారు. ఉప ఎన్నికల్లో కడియం శ్రీహరి ఓడిపోతారు, అక్కడ రాజయ్య గెలవడం ఖాయం అని చెప్పేసి కేసీఆర్ అయితే వ్యాఖ్యలు చేశారు. ఇక అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఎక్కడైతే పార్టీ ఫిరాయించారో ఎమ్మెల్యేలు అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి తెలుస్తుంది. ప్రధానంగా మనం చూస్తే ఈ మధ్య కాలంలో ప్రతి నియోజకవర్గానికి చెందినటువంటి నేతలతో ఆయన ప్రతి వారం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు స్టేషన్ గన్పూర్ కు చెందినటువంటి నేతలు కలిశారు. గత వారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన నేతలు కావచ్చు, జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు కలిశారు. ఈ రోజు ఆయన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సంబంధించి నేతలను కలిసిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రజీనా. రైట్, థాంక్యూ సునీల్.